హాయ్! ఈరోజు 'పొదరిల్లు' సీరియల్‌లో కథ విషయానికొస్తే, ఇంకా చక్రి వచ్చేసి పోలీస్‌తో చెప్తున్నాడు గదా! మీరు ఇంటికి ఫోన్ చేయండి. ఫోన్ చేసేసి మహాతో మాట్లాడండి. ఇంక విడాకులు తీసుకోవద్దు అని చెప్పండి అనేసి చెప్తున్నాడు కదా! చెప్పేసరికి ఇట్లా ఏడుస్తున్నట్టు ఉండేసరికి పోలీస్ అంటాడు, "ఏంటి నువ్వు ఇంత ఏడుస్తున్నా గానీ నీ కంట్లో నుంచి నీళ్ళు రావట్లేదు ఏంటి?" అనేసి పోలీస్ అయితే అంటాడు. సార్, ఎడారిలో నీళ్లుండి పోస్తే ఉంటాయా? ఉండవు గదా! ఇంకిపోతాయి గదా! అలాగే ఇంకిపోతున్నాయి. లేవు నా కంట్లో నుంచి నీళ్ళు అనేసరికి, సరే నేనైతే ఫోన్ చేస్తాను. నువ్వైతే మా నాయన పేరు పెట్టే పనిలో నువ్వుండు అని చెప్పేసి చక్రి అయితే చెప్తాడనమాట. ఇంక చెప్పేసి తన పాటికి తనే వెళ్ళిపోతాడు. ఇంకా మహాకైతే ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ వదినకి ఫోన్ చేస్తుంది. వదినకి ఫోన్ చేస్తే వాళ్ళ వదిన, ఏంటి పని అవుతున్నదా అంటే, ఏంటి అయ్యేది? ఆధార్ కార్డు కావాలా? ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే నా దగ్గర లేదు. నీ దగ్గర ఏమైనా కాపీ ఉంటే చూడు, నేనైతే దాన్ని తీసుకుంటాను అని చెప్పేసి చెప్తుంది. ఓ అవునా, సరే నేను ట్రై చేస్తానులే, నువ్వేం ఫీల్ అవ్వకు అని చెప్పంటుంది. ఏమి ఇప్పుడు నీకు చక్రి ఏం ప్రాబ్లం పెట్టట్లేదు కదండి. చక్రి ఏం ప్రాబ్లం పెట్టట్లేదులే, ఇదొక్కటే ప్రాబ్లం అని చెప్పేసి మహా అయితే చెప్తుంది అనమాట. చెప్పేసి ఇంకా మహా ఆలోచిస్తుంది, ఎక్కడ మిస్ అయ్యింది అసలు. అన్నిటికీ ప్రతి ఒక్కదానికి పోతుంటే ప్రూఫ్ అడుగుతున్నారు, అలాంటిది ఎందుకు ఇక్కడ మ్యారేజ్ అయిన దగ్గర ప్రూఫ్ లేకుండా ఎందుకు చేశారు అనేసి బుర్రకి తట్టదనమాట. అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచిస్తుంటే అక్కడికి పెద్ది వస్తాడు. అంటే మహా వాళ్ళ చక్రి వాళ్ళ అన్న వస్తాడనమాట. వచ్చేసి, ఏందమ్మా ఏం ఆలోచిస్తున్నావా అంటే, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలా పెద్ది అంటే, ఏముందమ్మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే చాలు అంటే, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇంకెక్కడైనా పెళ్లి చేసుకోవాలంటే ఏమి కావాలి అంటే, ఏమమ్మా ఒకవేళ అడ్రస్ ప్రూఫ్ అట్లాంటిది ఏమన్నా కావాలేమో, నేనేమన్నా 100 పెళ్ళిళ్ళు చేసుకున్నానా ఏంటి నాకు తెలియటానికి, అయినా అడ్రస్ ప్రూఫ్ కావాలి అంట అంటే, అవునా, అయ్యో ఇప్పుడు ఎందుకమ్మా నువ్వు దాని గురించి అంత ఆలోచిస్తున్నావు అంటే, ఏమీ లేదు పెద్ద ఊరికినే ఆలోచిస్తున్నాను అనేసి మహా చెప్తుంది. అంటే విడాకులు తీసుకుంటున్న విషయం అయితే అతనికి చెప్పకుండా, ఏమీ లేదు పెద్ద ఊరికి ఇట్లా ఆలోచిస్తున్నాను అని చెప్పేసి చెప్తుందనమాట. చెప్పేసరికి సరే అని చెప్పేసి తనైతే లోపలికి వెళ్ళిపోతాడు. రాత్రి భోంచేస్తూ ఉంటాడనమాట. భోంచేస్తుండేసరికి ఇక మాధవ్ వచ్చేసి ఇదంతా మాట్లాడు కదా, కేశవతో మాట్లాడ్డు కదా, అక్కడ చక్రి ఉండి అడుగుతాడు, ఏంటి మీ ఇద్దరు ఎందుకు మాట్లాడుకోవడం లేదు అని చెప్పేసి అడుగుతాడు. అడిగితే దానికి వచ్చేసి, మీ ఇద్దరం ఏమైనా మీలా గొడవ పెట్టుకుంటున్నామా అని చెప్పేసి మాధవ అంటాడు. అది ఎందుకు అతనికి డౌట్ వచ్చిందంటే, వాళ్ళ మాధవ్ వచ్చేసి తినడానికి ప్లేట్ అనేది ఇస్తుండేసరికి, నువ్వు తీసుకొనివ్వు అని చెప్పేసి కేశవ చెప్తుంటాడనమాట. అందుకని చక్రికి డౌట్ వచ్చింది, అన్నం ప్లేట్ తీసుకోలేదు కదా అని. అప్పుడు మహా ప్లేట్ తీసుకొని ఇతనికి ఇస్తుంది, కేశవాకి ఇస్తుంది. అందుకని అడుగుతాడనమాట. ఇంకా టాపిక్ డైవర్ట్ ఎందుకు మాట్లాడుకోరంటే, తనకి తెలుసు కదా నువ్వెందుకు వాళ్ళిద్దరిని విడిగా ఉంచుతున్నావు, విడిగా పడుకోమని చెప్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు కదా, తను అపార్థం చేసుకున్నాడు కదా. సో అప్పటి నుంచి వచ్చేసి కేశవ అండ్ మాధవ వాళ్ళిద్దరైతే మాట్లాడుకోవట్లేదు, నీ స్వార్థంగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు కదా. అప్పటి నుంచి అయితే వాళ్ళు మాట్లాడుకోవడం లేదనమాట. ఇంకా మహా ఉండేసి పెద్ది కూర అయితే బాగుంది పెద్ది, హోటల్ ఫుడ్ లాగా ఉంది పెద్ది అంటుంది. అంతలోపల కన్నా ఉండేసి, అయితే ఇంకోసారి బిల్లు పెట్టండి, రేపటి నుంచి బిల్లు పెట్టండి అన్నయ్య అని చెప్పని అంటాడు. అంతలోపల చక్రి ఇట్లా టుపుక్కని కొడుతుందనమాట మహా అతని కన్నా అని. ఇంకా ఆ తర్వాత వచ్చేసి చక్రి అంటాడు, ఆ ప్లేస్లో నేనుంటే అంటే ఏముంది, నువ్వుంటే చొంగు తీసుకొని కొట్టేదాన్ని అంటే, ఓహో అంటే నీతో ఏదైనా మాట్లాడినప్పుడు జోకులు వేసినప్పుడు వచ్చేసి దూరంగా ఉండాలన్నమాట అని చెప్పేసి ఇతనైతే అంటాడనమాట. చక్రి అంటాడు. అక్కడ అలా ఫన్గా జరిగిపోతుంది. ఇంకా మాధవకి పోలీస్ అతను ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, ఏమ్మా ఎలా ఉన్నావు అంటే, మీరెవరు, నన్ను గుర్తుపట్టలేకపోతే మీరెవరు అని అడుగుతుంది. నేనే మీ ఇద్దరికి పెళ్లి చేసిన పోలీసు నేను, ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతాడు. బాగున్నాను అంటే, చక్రి ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారా నిన్ను అంటే, లేదు అంటే, అక్కడంతా నలుగురు మగవాళ్ళే ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడుతున్నారంటే, ఇక్కడ అందరూ సంస్కారమైన వాళ్ళు ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో వాళ్ళకి తెలుసు, వాళ్ళైతే నన్ను ఏం ఇబ్బంది పెట్టట్లేదు అని చెప్పాలంటుంది. మరి ఎవరు ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు అనేసరికి మహా షాక్ అవుతుంది. ఏంటి ఎక్కడి విషయం ఎక్కడికి చేరింది అనేసి మహా అయితే షాక్ అవుతుంది. ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు నువ్వు, మా పోలీస్ స్టేషన్ ఏమన్నా మీకు ఉచ్చిపోయేదానిలా కనిపిస్తూ ఉందా, మీరు రావటము పెళ్లి చేసుకోవడము మళ్ళీ పోవటము, హైడ్ అండ్ సీక్ ఏమన్నా ఆడుతున్నారా, దోపుచీలాట ఆడుతున్నారా అని చెప్పేసి తనైతే అడుగుతాడనమాట. అడిగేసరికి ఏం మాట్లాడదు, కామ్ ఉంటుంది. ఇప్పుడు మేము కానీ మీకు పెళ్లి చేయకపోతే ఏమై ఉండేది,
చక్రిని చంపేసేవాళ్ళు. ఆ పిల్లకోడితో నీకు పెళ్ళయి ఉండేది, ఆ పిల్లకోడికి నువ్వు పిల్లకేసుకుంటావు, ఇంట్లో ఉండేదానివి. ఇదంతా జరిగింది కదా, ఇప్పుడు ఎందుకు విడాకులకి ట్రై చేస్తున్నావు? ఒకవేళ నువ్వు విడాకులకి ట్రై చేసినా కూడా వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తారు, చక్రిని చంపేస్తారు, మా పోలీసు మీద కేసు పెడతారు. నువ్వు విడాకులు అన్న కాన్సెప్ట్ని మర్చిపోవాలా. నేను నెక్స్ట్ వీక్ కూడా కాల్ చేస్తాను, విడాకులు అన్న విషయం మాత్రము తీసుకోను అని చెప్పాలా అనేసరికి, ఏందబ్బా ఎక్కడ విషయం ఎట్టిపోయిందా అనేసి మహా షాక్ అయ్యి ఇంకా సరే గుడ్ నైట్ అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇంకా ఫోన్ పెట్టిన తర్వాత చక్రికి రాయిస్తారు. చక్రితో చెప్పాలి కదా ఆ విషయాన్ని. చక్రికి రాయేస్తుంది అనమాట. అక్కడ కేశవాకు తగులుతుంది. వాళ్ళిద్దరూ కారు కడుక్కుతేనేమో కారు దగ్గర నిల్చో ఉంటాడు, అతనేమో బైక్ కడుక్కుంటా ఉంటాడు అనమాట. పిలిచేసరికి కేశవాకు రాయి తగిలి అబ్బా అని చెప్పి చూసేసరికి తనకి పిలుస్తున్నది అనమాట. వీడియో హెడ్సెట్ పెట్టుకుంటారు, వీడిగా చక్రి వచ్చి హెడ్సెట్ పెట్టుకుంటారు. ఎవరెవరే చూడు అక్కడ పిలుస్తున్నది అనేసరికి చక్రి లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏంటి మీరంతా కలిసి నాతో ఆడుకుంటున్నావా అని చెప్పేసి అడుగుతుంది మహాలక్ష్మి. ఏమైందండి సార్, రండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏమైందంటే నాకు కానిస్టేబుల్ ఫోన్ చేశారు అంటే, అవునా నాకు కూడా చేశారు. మీకు కానిస్టేబులే చేశారా ఇంకెవరైనా చేశారా అంటే, కానిస్టేబుల్ మాత్రమే ఫోన్ చేశారంటే, ఏమంటండి అంటే ఇట్లా విడాకులు తీసుకోవద్దు అని తనైతే చెప్పాడు నాకు. అయినా ఈ విషయం అక్కడ పోయింది. ఇప్పుడు నేను బాడీకి రెంట్ తీసుకుందామంటే నాకు ఇట్లా అడ్డొస్తూ ఉంది, ఇంకా పోనీ జాబ్ చేసుకుందామంటే నాకు అడ్డొస్తూ ఉంది, పోనీ విడాకులు తీసుకుందామంటే ఇలా అడ్డొస్తుంది అనేసరికి ఇంకా చక్రి ఉండేసి విధి ఆడిన అంటే విధి గురించి మీరు మాట్లాడబాకండి, విధి నాతో ఎప్పుడు ఇట్లా ఆటలాడదు అని చెప్పేసి అని అంటుంది. అంతలోపల అక్కడికి కేశవ వచ్చేసి ఏం మాట్లాడుకుంటున్నారా మీరు అనేసి, ఎందుకు అమ్మాయి మీద అరుస్తున్నావు, ఏం మాట్లాడుకుంటున్నారు అనేసరికి ఏమీ లేదురా అని చెప్పేసి అనేసరికి ఇంకా కేశవ ఉండి మహాతోటి ఏమన్నా ప్రాబ్లమా అని అడుగుతాడు. తల ఉంచుకొని అడుగుతాడు. ఈ అమ్మాయి కూడా తల ఉంచుకొని అదేమీ లేదు అంటుంది. నువ్వేమన్నా పంచాయతీ చేస్తావు పోరా అనేసి చక్రి వచ్చేసి కేశవ అని అంటాడు. ఇంకా కేశవ అయితే ఇంక లోపలికి వెళ్ళిపోతాడనమాట. సరే అండి మనం ఇంకా ట్రై చేద్దాంలే, మీరు కొంచెం కూల్గా ఉండండి అని చెప్పేసి మాధవ్ వచ్చేసి ఈ అమ్మాయితో మహాలక్ష్మితో చెప్తాడు. ఇంకా చెప్తే కట్ చేసిన తర్వాత మార్నింగ్ అయిపోతుంది. ఇంకా మార్నింగ్ అయిన తర్వాత ఇతను వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, హ్యాపీగా వచ్చేసి రేడియో పెట్టుకొని సాంగ్ వింటూ ఉంటాడు. అంతలోపల వాళ్ళ అన్న వస్తాడనమాట. అన్న వచ్చేసి ఇదిగో చూడు మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, మీ వాళ్ళు ఎవరైనా సరే మా ఇంటికి వచ్చావంటే నేను ఊరుకోనంటే మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎవరు రారు, కాకపోతే మీ మేనకోడల్ని అదే మీ అమ్మాయిని ఇక్కడికి రాకుండా చూసుకో నువ్వు అని చెప్పేసి అంటాడు. కానీ అమ్మాయికి పెళ్లి కుదిరిందని చెప్పేసి నారాయణకి కూడా కొంచెం బాధ వేస్తుంది అనమాట పాపము. కానీ బయట పడడు ఆయన. కానీ ఎప్పుడొకప్పుడు బ్లాస్ట్ అవుతుంది ఇంత బాధ అంతా, ఎప్పుడొకప్పుడు బ్లాస్ట్ అవ్వాల్సిందే. కానీ అక్కడైతే మాత్రము పాపము ఏమనుకోలేడు. మా ఇంటి నుంచి అయితే రారు అని చెప్పేసి పోతావు ఎక్కడ అని చెప్పేసి ఆ పూలకొండ ఉంది కదా దాన్ని తన్నబోతాడు. నీతో మాట్లాడడం వేస్ట్ అని చెప్పేసి వాళ్ళ పెదనాన్న అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ చేసి పాపం చాలా చాలా బాధల్లో ఉంటాడు. అయ్యో పెళ్ళి కుదిరిందా అనేసి బాధలో మనకి సాడ్తో చూపిస్తారనమాట. సాంగ్ కూడా మనిషి గతి ఇంతే అనే సాంగ్ కూడా ప్లే చేసుకుంటాడు. ఆ రేడియో ఉంది కదా, ఆ రేడియోలో దానికి అన్ని గుడ్ మార్నింగ్ చెప్పుకుంటూ వస్తాడు. ఆ రేడియోకి ఇంకా సాంగ్ ప్లే చేసుకుంటాడు. ఇంకా కట్ చేసి వీళ్ళని చూపిస్తారు. ఎవరు శైలు ఉంది కదా, ఆ అమ్మాయినితో చూపిస్తారనమాట. వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది, అరే నువ్వు గోటితో పోయేదని రోకల దాకా తెచ్చుకుంటున్నావేమో నువ్వు అనిపిస్తున్నది, చిన్న విషయాన్ని పెద్దది చేసుకుంటున్నావేమో అని అనిపిస్తున్నది, నీకెందుకు అనిపిస్తున్నదే అంటే బొమ్మ పగలగొట్టిందే నువ్వు, స్కూటీతో అతన్ని గుద్దిందే నువ్వు, అలాంటిది తప్పంతా ఆయన మీదే వేసావు కదా అంటే, నువ్వు నాకు ఫ్రెండా ఆయనకు ఫ్రెండే, ఆయన రోడ్లో ఎవరు నిల్చోమని చెప్పారు అడ్డంగా, ఆయన బొమ్మ పగలగొట్టిన బొమ్మని అతను ఎవరు ముట్టుకోమని చెప్పారు, ఆయన నువ్వు అతనికి సపోర్ట్ చేస్తున్నావేంటి అని చెప్పి అడుగుతుంది. అదేమి కాదే ఉన్నది చెప్తున్నాను అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అంటుంది అనమాట. అనేసరికి ఇంకా అమ్మాయి బండ్లు వస్తూ ఉంది కదా, బండిలో వస్తూ ఉన్నప్పుడు ఆగిపోతుంది అనమాట. ఏమి ఆగిపోయింది అంటే ఏమో అనేది నాకు తెలియదు అంటే, సరే కొంచెం నెట్టవే ఇక్కడెక్కడైనా మెకానిక్ షాప్ ఉందేమో చూడు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. చూస్తే ఇంకా కేశవ షాపే ఉంటుంది అనమాట. సీరియల్ కదా, కరెక్ట్గా ఆ సీరియల్ దగ్గర ఆ షాప్ దగ్గరే వచ్చి ఆగిపోతుంది. మన సీరియల్స్లో లాజిక్ ఎత్తకూడదు, ఇంకా ఆగిపోతుంది. ఇంకా అక్కడి నుంచి వస్తూ ఉన్నారనమాట. తీసుకొని వచ్చేసరికి అతని రేపు చూస్తారనమాట. ఇకపోతే రేపటి ఎపిసోడ్ ఏం జరుగుతుంది అంటే, వాళ్ళ అన్నయ్య దగ్గరికి వచ్చేసి లాయర్ ఉన్నారు కదా, ఆయన వచ్చి చెప్తాడనమాట. ఏమనంటే ఇట్లాగా
మీ అన్నయ్య చక్రియే కదా, మీ అన్నయ్య మీ వదిన మా దగ్గరికి విడాకుల కోసం వచ్చారు అని అయితే చెప్తారనమాట. రేపు ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది అనమాట, వీళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనుకుంటున్నారు అనేసి ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది. ఇదే ఈరోజు జరిగిన ఎపిసోడ్ రివ్యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్.